పిల్లలు ఈరోజు మనము తెలుగు వర్ణమాలను నేర్చుకుందాము. అందులో ఆ నుండి రా వరకు అక్షరాలు ఉంటాయి. మొదటగా ఆ ఆ అమ్మ. చూడండి, అమ్మలో మొదటి అక్షరము ఈ ఆ. మీరు అది గుర్తుపట్టాలి. తర్వాత రెండవది చూడండి, ఆ ఆ ఆవు. ఆవులో ఇక్కడ చూడండి రెండవ ఆ. దీన్ని ఎలా పలుకుతున్నాం? ఆ అని దీర్ఘం తీసి పలుకుతున్నాం. తర్వాత ఈ ఇల్లు, ఈ ఈగా. మొదటిది మామూలుగా సరళంగా ఈ అంటున్నాం, రెండవ అక్షరాన్ని ఈ అని దీర్ఘంగా పలుకుతున్నాం. అయితే మనం ఈ అక్షరాలను ఏ విధంగా రాయాలో మీకు చూపిస్తాను. చూడండి ఈ విధంగా పైనుండి కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళాలి. పై నుంచి లోపటికి రావాలి, లోపటి నుండి ఎడమ వైపుకు జరగాలి. ఇది మొదటి ఆ. ఆ అమ్మ. మళ్ళీ ఒకసారి చూడండి ఏ విధంగా రాస్తున్నాను. పైనుండి కిందికి వచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళాలి. ఈ విధంగా పై నుండి మళ్ళీ లోపటి నుండి ఎడమ వైపుకు జరిగితే అది ఆ అవుతుంది. అదేవిధంగా రెండవ ఆ రాస్తాం. చూడండి రెండవ ఆ. దీన్ని కూడా పైనుండి కింది వరకు తీసుకువచ్చి ముందుకు జరిగి మళ్ళీ పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి చూడండి కుడివైపు నుండి మళ్ళీ లోపటికి రావాలి. ఇది రెండవ ఆ. దీన్ని ఏ విధంగా పలుకుతామంటే ఆ ఆ ఆ. తర్వాత ఇప్పుడు ఈ రాద్దాం. ఈ చూడండి ఇక్కడ నుండి పైకి వెళ్ళాలి, పై నుండి మళ్ళీ కిందికి వచ్చి సేమ్ ఆ ద్వారా అట్లనే పైకి వెళ్ళాలి. పై నుండి మళ్ళీ కిందికి వచ్చి లోపలికి పోయి బయటికి రావాలి. ఇది ఈ ఈ ఈ ఇల్లు. తర్వాత రెండవ అక్షరమైన ఈని చూడండి. ఈ ఒక సున్నా పెట్టి దాని మీద ఒక టిక్ మార్క్ చేయాలి. దీన్ని తలకట్టు అంటాం. తర్వాత మధ్య గుండా చక్కటి గీత గీసి కిందికి వెళ్ళి దాన్ని మళ్ళీ పైకి తీసుకువెళ్ళినట్టయితే ఇది ఈ అవుతుంది. చూడండి ఒకసారి మళ్ళీ చదువుతాను. ఆ ఆ ఈ ఈ. చూడండి ఉ ఊ రు. ఉ ఉడుత. చూడండి ఉడుత బొమ్మను. ఉ ఉడుత ఉడుత. ఉడుతలో ఊను గుర్తుపట్టడం. ఊ ఇక్కడ మొదటి అక్షరంగా ఉంది. తర్వాత ఊ ఊయల. ఊయల పలికే విధానాన్ని గమనించండి. ఊయల. ఊయలలో మొదటి అక్షరం ఇక్కడ ఊ. రెండవ ఊను మనం దీర్ఘం తీసి పలకాలి. తర్వాత ఇక్కడ ఉన్నది రు. రు అంటే ఋషి. ఋషి. ఇప్పుడు మనం ఈ అక్షరాలను ఎలా రాస్తారో చూడండి. ఊ పై నుండి ఇలా కింది వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి. పైనుండి దాని ద్వారా మళ్ళీ కిందికి వచ్చేసి ఈ విధంగా పైన ఒక గీత గీయాలి. మధ్యలో నుండి ఒక గీత వెళ్తే ఇది ఉ అవుతుంది. తర్వాత రెండవ ఊ సేమ్ అదే మాదిరిగా రాసి పై నుండి కిందికి వచ్చి కింది నుండి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావాలి, పైకి వెళ్ళాలి. పైన మళ్ళీ ఇక్కడ రెండు గీతలు గీయాలి. రెండవ ఊకి రెండు గీతలు గీసి మధ్యలో చక్కటి గీత గీసి దాన్ని వెనుకకు తిప్పి పైకి పంపిస్తుంది. ఊ అవుతుంది. తర్వాత ఇది రు. ఋషి. చూడండి ఎలా రాస్తున్నాము. రు
రు. ఉ ఊ రు. ఉ ఉడుత, ఊ ఊయల, రు ఋషి. ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐ ఐదు. చూడండి, ఏ ఎలుక. వీటి అక్షరాలను ఏ విధంగా రాశారో ఒకసారి పరిశీలించండి. ఏ ఏ ఐ. ఏనుగు, ఏనుగులో ఇక్కడ మొదటి అక్షరం ఏ అని దీర్ఘం తీసి పలుకుతున్నాం. తర్వాత మూడవ అక్షరం ఐ, ఐదు. చూడండి, ఐదు, ఐదు. దీన్ని ఏ విధంగా రాయాలో చూపిస్తాను. ఏకు రాసేటప్పుడు చిన్న సున్నా పెట్టి పక్క నుంచి ఒక్కొక్క కొమ్ము తీసుకుని దాన్ని పై దాకా తీసుకెళ్ళాలి. ఇది ఏ అవుతుంది. తర్వాత రెండవ ఏ మళ్ళీ సేమ్ అదే విధంగా చిన్న సున్నా చుట్టి దాని పక్క నుంచి ఇలా పైకి వెళ్ళాలి. అది రెండవ ఈ ఏ. ఆ ఏ సేమ్ ఉంటుంది కానీ దీనికి రెండవ ఏకు మళ్ళీ ఇలా ఒక గీత వస్తుంది. ఇది ఏ. దీన్ని దీర్ఘం తీసి పలకండి. ఏ ఏ. ఐ చూడండి, ఐ కూడా అదే విధంగా ఒక చిన్న సున్నా చుట్టాలి. దాని పక్క నుండి ఒక గీతను ఇట్లా పై వరకు తీసుకెళ్ళి తర్వాత ఇక్కడ ఇలాంటి గుర్తు పెడితే ఇది ఐ అవుతుంది. ఐ, ఐదు. చూడండి, ఏ ఏ ఐ. ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐ ఐదు. ఓ ఒంటె, ఓ ఓడ, ఔ ఔషధం, అంకె, అహ అంతఃపురం. చూడండి, ఓ ఒంటె. ఒంటెలో ఓ మీద వచ్చేటటువంటి పదము ఒంటె. ఇందులో మొదటి అక్షరం ఓ ఉంది. ఓ ఓడ. దీన్ని ఎలా పలుకుతున్నాం? ఓ అనేది ఇట్లా దీర్ఘం తీసి పలుకుతున్నాం. ఓ అని పలుకుతున్నాం. ఓ ఓడ. ఔ ఔషధం. ఔషధము అంటే టాబ్లెట్స్, ఇక్కడ మందులు. అంకె. అంకెలంటే 0 నుండి 9 వరకు ఉన్న వాటిని అంకెలని అంటాం. అంకె. అహ అంతఃపురం. ఇప్పుడు మనం వీటిని రాసే విధానాన్ని చూద్దాం. ఓ ఇది మొదటి ఓ. ఇది కూడా అలాగే రాసి పైనుండి ఈ విధంగా ఒక గీత గీయాలి. ఇది ఓ. తర్వాత మూడవది ఔ. చూడండి, దీని పైన ఈ విధమైన గుర్తు రాయాలి. ఇది ఔ. ఓ ఓ ఔ. ఇక్కడ చూడండి. తర్వాత ఆ రాసి 0 పెడితే ఇది ఆకు 0 పెడితే అని చదువుతాం. ఆహా. ఆకు 2 సున్నాలు పెడితే అది ఆహా అవుతుంది. ఒకసారి చూడండి. ఓ ఓ ఔ. ఆహా. కమలము, ఖ ఖడ్గం, గ గంప, ఘ మేఘము, ఇన్యా. కమలము. కమలము అంటే తామర పువ్వు. కమలములో క ఇక్కడ మనం గుర్తుపడుతున్నాం. రెండవది ఖ. దీన్ని ఒత్తి పలకాలి. ఖ అంటున్నాం కదా, ఎందుకు అంటే దీని ఈ కాకు కింద ఇది ఒక జటా ఉంది, ఒక గీత ఉంటే ఏ అక్షరానికి ఇలా గీత ఉన్నా దాన్ని మనం ఒత్తి పలకాలి. ఇది ఖ, రెండవ ఖ. ఒత్తు ఖ అంటాం దీన్ని. ఖడ్గం. ఖడ్గం అంటే పెద్ద, ఇది యుద్ధం చేసేటటువంటి కత్తిని మనం ఖడ్గము అంటాం.
ఖ అని పలుకుతున్నాం కదా, ఇది ఒత్తు ఖ. గ గంప, గంపకు మామూలుగా మనం ఎలాంటి ఒత్తిడి పెట్టట్లే, గ అని మామూలుగా పలుకుతున్నాం. గ గంప. ఇది ఘ మేఘము, మేఘము అనేది అంటే ఇక్కడ మబ్బు, మేఘం అంటే మబ్బు. ఇక్కడ గా రెండవ గా, దీన్ని ఒత్తుగా అంటాం. దీని కింద జటా ఉండడం వల్ల దీన్ని మనం ఒత్తి పలుకుతున్నాం, ఘ అంటున్నాం. తర్వాత ఇది ఇనియా. ఇనియా అనే దాని మీద మనకు పదాలు లేవు ఇక్కడ. చూడండి, ఇప్పుడు రాసే విధానం గమనించండి. ఖ, మనము ఇంగ్లీష్ అక్షరాలలో ఎస్ ఉంటుంది కదా, ఆ విధంగా రాసి దీని మీద ఒక ఇలా టిక్ మార్క్ పెట్టడం, దీన్ని తలకట్టు అంటాం. ఇది కా. తర్వాత రెండవ కా చూడండి ఎలా రాస్తున్నాను. ఇది కూడా ఈజీగా రాయడానికి ఏంటి అంటే, ఇది మనము 2 నెంబర్ వేసేటప్పుడు ఎలా రాస్తాము, 2 రాయడం, ఆ విధంగా రాసి కొంచెం పైకి వెళ్ళాలి. చూడండి, ఇట్లా వచ్చేసి ఇది పైకి పోవాలి. దీని కింద మనం ఒత్తు పలుకుతున్నాం కాబట్టి ఒక జటా ఉంటుంది. ఇది రెండవ కా. కా ఖ. ఇప్పుడు చూడండి, గా ఇలా రాసి దీని మీద తలకట్టు పెడితే ఇది గా అవుతుంది. రెండవ గాకి చిన్న సున్నా చుట్టి దానికి ఇలా కొమ్ములు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. 1 ఇది 2 ఇలా ఇచ్చి దీనిపైన మనము ఒక తలకట్టు లేదా టిక్ గుర్తు పెట్టినట్లయితే అది కింద చూడండి జటా ఇస్తున్నాను. ఇది ఒత్తు ఘ. తర్వాత కఖ గగ్గ ఇనియా. ఇనియా చూడండి, ఇలా మనం ఓలాగా రాసి ఇక్కడ ఒక ప్లస్ గుర్తు పెట్టినట్లయితే ఇది ఇన్యా అవుతుంది. చదువుతాను వినండి. ఖ కమలము, ఖ ఖడ్గము, గ గంప, గ మేఘము, ఇనియా. మామూలుగా చదివినట్లయితే ఖ ఖ గ గ ఇనియా. చ చక్రము, చక్రము అంటే ఇది బండి గిల్లెలు ఉంటాయి కదా, అవి చక్రాలు. చ చక్రము. ఛ ఛత్రము, ఛత్రము అంటే గొడుగు. జ జడ, ఝ झंडा, इनी, చాచా జాజా ఇని. వీటిని మనం ఇప్పుడు రాద్దాం. చా, దీనిపైన ఒక తలకట్టు పెడితే ఇది చా అవుతుంది. రెండవ చా సేమ్ మొదటి చా లాగానే ఉంటుంది. దీన్ని కూడా ఇలానే పైకి వెళ్ళి దీని మీద ఇలా తలకట్టు పెట్టి కింద మాత్రం జట రాస్తే ఇది ఒత్తు ఛా అవుతుంది. ఎలా పలకాలి? చా ఛా. జా చూడండి, మనం ఓలాగా రాసి దీనికి ఇలా కొమ్ము పెడుతుంది, ఇది జా అవుతుంది. చూడండి ఎలా రాస్తున్నాను. జా, ఇది ఒత్తు జా, రెండవ జా. ఈ జాకు జట ఇక్కడ ఉంటుంది. చాచా జాజా. ఇక్కడ చూడండి ఇది ఇని. ఈలాగా రాసి ఇక్కడ ఒక ప్లస్ గుర్తు పెట్టండి. అడ్డంగా ఒక నిలువుగా గీత గీస్తే ఇదేమవుతుంది? ఇని. మళ్ళీ చదువుతా చూడండి. చా ఛా, జా ఝా, ఇని. ట టమాటా, ఠ కంఠము, డ డబ్బు, ఢ డంకా, అణ వీణ, ఠ ఢ అణ. ఇక్కడ టమాటాలో టా ఇక్కడ ఉంది, కంఠములో ఠ ఇక్కడ ఉంది, డబ్బులో డా మొదటి అక్షరంగా ఉంది,
ఢంకాలో డ మొదటి అక్షరంగా ఉంది. వీణలో ఈ అన రెండవ అక్షరం. ఇక్కడ అణను న అని అంటాం. నా. వీటిని ఇప్పుడు వ్రాద్దాం. టా, టా ఇక్కడ పైన ఒక చిన్న గీత పెట్టాలి. ఇది టా అవుతుంది. రెండవ టాకి మనం ఒక సున్నా చుట్టి దాని మీద తలకట్టు పెట్టి మధ్యలో దాని కడుపులో ఒక సున్నా ఉంటుంది. కింద ఇలా గీత ఉండి ఇది రెండవ ఠ. టా ఠ. డా చూడండి ఊలాగానే రాస్తాము. తర్వాత దీనిపైన తలకట్టు పెడతాం. ఇది మొదటి డా. రెండవ డా చూడండి సేమ్ దానిలాగానే రాసి పైన తలకట్టు పెట్టి కింద జట పెడతాం. దీన్ని మనం ఒత్తి పలకాలి. ఢ. తర్వాత అణ చూడండి. అణ న అంటాం దీన్ని. ఒకసారి చదువుతా చూడండి. టాఠ డాఢ అణ. త థల. థ రథము. ద దండ. ధ ధనుస్సు. న నక్క. చూడండి తల ఇక్కడ తా ఉంది. రథము. ర ఇక్కడ దా ఉంది. రథము. ద దండ. ద ఇక్కడ మొదటి అక్షరంగా ఉంది. ధనుస్సు. ద ఇక్కడ మొదటి అక్షరంగా ఉంది. దీన్ని మనం గుర్తుపట్టాలి. నా నక్క. ఇక్కడ నా ఉంది. వీటిని మనం ఇప్పుడు రాద్దాం. తా. తాను చూడండి ఎలా రాస్తున్నాం మనం. ఆ లాగానే మొదలు పెట్టేసి పైదాకా వెళ్ళి దీనిపైన మనం తలకట్టు ఉంచేసి లోపట ఒక ఇలా అర్ధచంద్రాకారంగా రాసి ఇది తా అవుతుంది. ఇది తా. రెండవ తా చూడండి ఈ విధంగా రాసి పైన తలకట్టు పెడితే మధ్యలో చుక్క పెట్టాలి. కింద జట ఇవ్వాలి. ఇది రెండవ థ. తా థ. దా ధ. దీని కింద జటాయిస్తే ధ అవుతుంది. తర్వాత నా. నా ఇలా పైదాకా వెళ్ళి పైన ఇలా తలకట్టు ఉంటుంది. ఇది నా. మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి. థ త ద ధ నా. థ త ద ధ నా. ప పనస. చూడండి ఇది పనస పండు. ఫ ఫలము. ఫలము అంటే పండ్లు అంతే. బ బండి. భ భవనం. మ మంచం. మనము ఈ పనసలో ప ఇక్కడ ఉంది. ఫలములో ఫ. బండిలో బా. భవనం. భవనంలో మొదటి అక్షరం భ. మంచంలో ఇక్కడ మా ఉంది. ఇప్పుడు మనం వీటిని రాద్దాం. మీరు చూస్తుండండి ఎలా రాస్తున్నాను. పా. పాకు ఫస్ట్ చిన్న సున్నా చుట్టి దాని పక్కన ఒక కొమ్ములాగా రాయాలి. పా. పా. తర్వాత ఫా. ఫా కూడా ఇలా సున్నా చుట్టడం సేమ్ మొదటి పా లాగానే రాసి దీని మీద తలకట్టు పెట్టి కింద మాత్రము జట ఇస్తాం. దీన్ని ఇవ్వడం వల్ల ఫా అవుతుంది. పా ఫా. తర్వాత బా. బా చూడండి ఇలా ఓ లాగానే ఉంది కానీ ఇది పై దాకా వెళ్ళాలి. లేకుంటే ఓ అవుతుంది. కింద ఇక్కడే ఆపేస్తే ఓ అవుతుంది. బాకు ఓకు తేడా గమనించి మనం రాయాలి. ఇదేమో బా మొదటి బా. బాను మనం ఈ విధంగా రాయాలి. రెండవ బా చూడండి సేమ్ మొదటి బా లాగానే రాసి దీనికి
తలకట్టు ఉంటుంది. తర్వాత కింద జట ఉంటుంది. పప్ప భబ్బ మా చిన్న సున్నా చుట్టి పక్కన ఇలా ఈ సున్నా మీదికి తీసుకెళ్ళాలి. దీన్ని తీసుకెళ్ళినాక ఇక్కడ తలకట్టు పెట్టాలి. తర్వాత దీనికి ఇలా కొమ్ము ఇవ్వాలి. దీన్ని మా అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాకు చిన్న సున్నా ఉంటుంది, సున్నా మీది వరకు ఈ గీత వస్తుంది. ఈ తలకట్టు సున్నా పైన ఉండాలి మనకు, అది మా అవుతుంది. మళ్ళీ చూడండి, సున్నా చుట్టి ఈ నుండి ఈ గీతను మనం సున్నా మీది వరకు తీసుకెళ్ళి సున్నా పైననే ఇక్కడ తలకట్టు ఉండాలి, అప్పుడు అది మా అవుతుంది. ప ఫ బ భ మ పప్ప బబ్బ మ. యా రా లా వా ష. యా మీద వచ్చేటటువంటి పదం యంత్రము. యంత్రం అంటే ఇది ఒక మిషన్. రా రవి, రవి అంటే సూర్యుడు. లా లవంగము. చూడండి, ఇవి లవంగాలు. లవంగంలో మొదటి అక్షరము లా. వ వంకాయ. మనకు వంకాయ చూడగానే వా అక్షరము గుర్తుకు రావాల. ష శంఖము. శంఖం చూడండి, ఈ ష శంఖంలో ఇక్కడ ఉంది మొదటి అక్షరం ష. ఇప్పుడు మనం ఈ అక్షరాలను రాయడం ఎలాగో చూద్దాం. యాకు పెద్ద సున్నా పెట్టాలి. మాకు చిన్న సున్నా అయితే యాకు పెద్ద సున్నా పెట్టేసి ఈ పక్కన ఇచ్చేటటువంటి ఈ కొమ్ము ఈ సున్నా పైకి రాకుండా పక్క వరకే ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. దానిపైన ఈ తలకట్టు వచ్చి ఒక కొమ్ము ఉంటుంది. ఇది యా. మనకు ఇప్పుడు తేడా చూడండి, మాకు యాకు, మాకేమో చిన్న సున్నా ఉంటుంది, యాకు పెద్ద సున్నా ఉంటుంది. మాకు సున్నా పై వరకు వెళ్తుంది, ఈ తలకట్టు సున్నా పైన ఉంటుంది. కానీ యాకు ఈ పక్కన ఈక్వల్గానే ఆపేసేయాలి మనం దాన్ని. తర్వాత దాని మీద ఇక్కడ తలకట్టు ఇస్తే ఇది యా అవుతుంది. ఇప్పుడు రా. సున్నా తీసుకొని ఒక సున్నా చుట్టి దాని మీద మనం తలకట్టు పెడితే అది రా. రా అనేది చాలా ఈజీగా ఉండే అక్షరం. లా కూడా అలాగే ఈజీగా వచ్చేస్తుంది. ఇది లా. ఇప్పుడు వా చూడండి, వాకు చిన్న సున్నా పెట్టి ఇలా మాలాగానే మనం పైదాకా వెళ్ళి ఇలా తలకట్టు పెడితే ఇది వా అవుతుంది. షా. దీన్ని మలిక షా అని కూడా అంటారు. ఈ విధంగా లోపటి నుంచి పైకి వచ్చేసి పైన తలకట్టుంటే ఇది షా శంఖము. ఒకసారి చూడండి, మళ్ళీ చూపిస్తాను ఏ విధంగా రాయాలి. యా ఇలా సున్నా చుట్టి సున్నా పక్కన ఇచ్చే సున్నాతో ఈక్వల్గా ఉండాలి దీని. యా రా లా వా షే. దాన్ని షే అని అంటాం, షా అని కూడా అంటాం. షే శంఖము. షా సా హ లా క్ష. దీన్ని బండిరా లేదా రా అని అంటాము. ష షట్కోణము. స సంచి. హ హంస. లా తాళం. ఈ లాను అళా అని అంటారు, చదివేటప్పుడు లా అని చదువుతారు. క్ష ద్రాక్ష. ర రంపము. ఇప్పుడు మనం ఈ అక్షరాలను ఎలా రాయాలో ఇక్కడ రాసి చూద్దాం. బాగా గమనించండి ఎలా రాస్తున్నాను. ష ఒక చిన్న సున్నా తీసుకొని సున్నా చుట్టాలి, దాని పక్కన కొమ్మిచ్చి మళ్ళీ కిందికి రావాలి. ఆ గీత వెంటనే మళ్ళీ కిందికి రావాలి, పైన ఒక తలకట్టు ఇవ్వాలి. ఇది షా. సా. సా కూడా చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఇలా రాసి పైన ఇక్కడ తలకట్టు పెట్టాలి. వీటి మధ్యలో తగలకూడదు, ఇక్కడ గ్యాప్ ఉండాలి. ఈ తలకట్టుకైనా ఇక్కడ మనం వదిలిన ఈ గీతకు మధ్యలో ఖాళీ ప్రదేశం ఉండాలి. ఒకవేళ జాయింట్ అయితే అది నా అవుతుంది. నాకు సాకు కొంచెం
పోలికలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా రాయాలి. సా ఇది జాయింట్ కాకూడదు. ఇది సా. సా అంటే సంచి ఇక్కడ. హా సున్నా పెట్టి పక్క నుండి పై దారకు వెళ్ళాలి. తర్వాత చక్కగా గీసి ఇలా చుట్టి దీని మీద తలకట్టు వస్తుంది. ఇది హా. ఇప్పుడు అళా లా చూడండి రాసే విధానం ఎలా ఉందో. తలకట్టు వస్తుంది. అళా. అక్ష కారాసి దాని కింద ఇలాంటి గుర్తు వస్తుంది. రిక్ష ద్రాక్ష. ర రంపము. చూడండి లోపటికి వెళ్ళి ఇట్లా ఎడమ వైపుకు వెళ్ళాలి. ఇది రా. ష సా హా అళ క్ష వండిరా. దీన్ని మనం రా అని కూడా అంటాం. ష ఈ విధంగా సున్నా చుట్టూ ఇలా తలకట్టు పెట్టాలి. సా హా మీరు ఆ పెన్ను ఏ డైరెక్షన్లో వెళ్తుందో అది గమనించండి. లా పై నుండి ఇలా కిందికి వచ్చి కింది నుండి మళ్ళీ పైకి వెళ్తుంది. దీని మీద ఒక తలకట్టిస్తాం. తర్వాత కాలాగా రాసి తలకట్టించి ఇది కింద ఇలా పెట్టినట్లయితే ఇది క్ష. ఇది బండిరా. ఈ విధంగా మనం ఆ నుండి రా వరకు అక్షరాలు రాసుకున్నాం కదా. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, రాయండి, నేర్చుకోండి.